బిగ్ బాస్ సీజన్ 8కి విన్నర్ నిఖిలే అన్నట్టు బయట బిగ్ బాస్ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ మన హౌస్‌మేట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కూడా నిఖిల్ టాప్ 1, 2లో పెట్టడంతో ఇక అందరికీ ఒక అంచనా అయితే వచ్చేసింది. 6, 100 అయినా 100, 150 అయినా సరే ఈసారి నిఖిలే విన్నర్ అంటూ బయటైతే రూమర్స్ అయితే షికార్లు కొడుతున్నాయి. అయితే ఇందులో భాగంగానే నైట్ అర్ధరాత్రి లైవ్‌లో ప్రేరణ అలాగే నబిల్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ప్రేరణ నబిల్‌తో అంటూ ఉంటుంది, నాకెందుకో ఈసారి నిఖిలే విన్నర్ అవుతాడనిపిస్తుందిరా అని చెప్పేసి అనగానే ఇక నబీల్ అయితే ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు, ఇక నిఖిల్తో పాటు ఇక్కడ గౌతమ్ కూడా ఉన్నాడు కదా అని చెప్పి నబీల్ అయితే అంటూ ఉంటాడు. ఇక ప్రేరణ అయితే గౌతమ్కి అంత సీన్ లేదు, మొన్న హౌస్మేట్స్ అందరూ వచ్చి నిఖిల్నే టాప్ 1, 2లో పెట్టారు, దీన్ని బట్టి నీకు అర్థం కావట్లేదా నిఖిలే విన్నర్ అని. గౌతమ్ అయితే నోరు స్లిప్ అయ్యి బూతులు తిడుతూ ఉంటాడు. కానీ ఎప్పుడు నిఖిల్ మాత్రం ఎవరిని పన్నెత్తి మాట కూడా ఆడలేదు, దానికి తోడు టాస్క్లు కూడా బాగా ఆడతాడు, ఎవరిని ఒక మాట అనలేదు, ఎవరిని టార్గెట్ చేయలేదు, గౌతమ్కి అంత సీన్ లేదు అని చెప్పి ప్రేరణ అయితే అంటూ ఉంటుంది. ఇక నబీల్ అయితే మరి గౌతమ్ని కూడా 2, 3లో పెట్టారు కదా అని చెప్పేసి అనగానే అవును నాకు తెలిసి నిఖిల్కి అలాగే గౌతమ్కి గట్టి పోటీ ఉంటుందని నాకు అనిపిస్తుందిరా అని చెప్పి ప్రేరణ అయితే నబిల్తో అంటూ ఉంటుంది. ఇక నబిల్ మాత్రం నాకైతే టాప్ 3లో ఉండాలని ఉంది ప్రేరణ, నేను దానికి గట్టిగా ట్రై చేస్తాను అని చెప్పేసి అంటూ ఉండగా చూద్దాం. మరి హౌస్మేట్స్ అయితే ఆల్రెడీ ఒక అంచనాకి వచ్చేసారు నిఖిలే విన్నర్ అని. బయట కూడా నాకు అదే టాక్ అనిపిస్తుంది. మొన్న ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కూడా అందరికీ హింట్స్ అయితే వచ్చేసాయి, నిఖిలే ఈ సీజన్ 8కి విన్నర్ అని చెప్పి ప్రేరణ అయితే అంటూ ఉంటుంది. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? నిఖిల్ విన్నర్ అవుతాడా లేదంటే గౌతమ్ విన్నర్ అవుతాడా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.